కొంచెం తెలుగు పెరిగింది, ఇంకా చెప్పాలంటే బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి తెలుగు పెరిగి కొంచెం మనసు మార్చుకొని, వద్దురా ఈ ఆస్తులు అంతస్తులు ఇవన్నీ ఎంతవరకురా, మనుషులను సంపాదించుకుంటే మంచిది కదా. ఎందుకు మనుషులు సంపాదించుకుంటే మంచిది? ఎందుకంటే మనం చచ్చిపోతే ఎక్కడి నుంచి శ్మశానానికి మోసుకెళ్ళేది బంగారం తీసుకెళ్తుందా? తీసుకెళ్తూ. ఏమంటే ఇల్లు తీసుకెళ్తా? తీసుకెళ్ళదు. ఆస్తులు తీసుకెళ్తాయా? తీసుకెళ్ళవు. భూములు తీసుకెళ్తాయా? కార్లు తీసుకెళ్తాయా? తీసుకెళ్ళవు. మరి తీసుకెళ్ళేటప్పుడు నలుగురు మనుషులు. అందుకే 4 రాళ్ళు కాదు వెనకేసుకునేది, నలుగురు మనుషులు వెనకేసుకోవాలి. 4 రాళ్ళు కాదు సంపాదించుకోవాల్సింది, నలుగురు మనుషులు మీరు సంపాదించుకోవాలి అన్నారు. నలుగురు మనుషులు సంపాదించుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? మనం చచ్చిపోయినా మనకు తెలియగానే పరుగున వచ్చేస్తారు. పరుగున నేను మోస్తాను అంటారు. ఊరంతా తిప్పుతారు. ఊరంతా తిప్పిన తర్వాత శ్మశానానికి తీసుకెళ్తారు, సమాధి చేస్తారు, పడిపోతుంటారు. ఊరంతా తిప్పుతారు కదండి. ఎందుకు ఊరంతా తిప్పుతారు? నలుగురు మనుషులు ఎందుకు తిప్పుతారు? ఎందుకంటే ఇదిగో ఈ ఫలానా వ్యక్తి ఈ రోజు నుంచి మనకు కనబడడు, ఈ రోజు నుంచి మనతో ఉండడు, ఈ రోజు నుంచి మనతో తిరగడు, ఈయన వెళ్ళిపోతున్నాడు బాయ్ అని ఆయన చెప్పలేడు కనుక ఆయన కూడా వేరే చెప్పేస్తున్నారు. ఆయన చెప్పలేరు కనుక వేరే చెప్పేస్తారు. అది జరిగేది. అంటే ప్రియమైన దేవుడి పిల్లలారా, ఎంత మంచి వ్యక్తి అయినా పోనీ ఎంత చెడ్డ వ్యక్తి అయినా ఆ చనిపోయిన తర్వాత ఆ శవాన్ని ఊరిలో ఉండనిస్తారా? కష్టంలో ఇంట్లో ఉండనిస్తారా? ఉండనివ్వరు. మరి ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలి? శ్మశానానికి తీసుకెళ్ళిపోవాలి. శ్మశానానికి తీసుకెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? మోసుకెళ్ళాలి. మరి మోసుకెళ్ళాలంటే నలుగురు మనుషులు కావాలి కదండి. నలుగురు మనుషులు కావాలి కదా. కనుక మీరు ఏం చేస్తారంటే బ్రతుకున్నప్పుడే, ఈ భూమి మీద ఉన్నప్పుడే మీరు ఏం చేస్తారంటే నలుగురు మనుషులు మీరు సంపాదించుకోవాలి.